హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామెడీ స్టార్స్. ఈరోజు చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. యాక్చువల్గా కుక్కర్లో వేస్తే టేస్ట్ పోతుంది అనుకుంటారు, కానీ ఏం పోదండి, చాలా బాగుంటుంది. చాలా బాగా ఉడుకుతుంది అనమాట. చూడండి, నేను ముందుగా 1/2 kg మటన్ని తీసుకొని దాన్ని నీట్గా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇప్పుడు అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలానే పసుపు, కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. కాస్త నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. చికెన్లో అయినా మటన్లో అయినా ఘాటుగా ఉంటేనే తినాలనిపిస్తుంది. నేను 2 స్పూన్స్ వేసానమాట. అలానే సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను, ధనియా పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్ వేసానమాట, ఒక 1 టేబుల్ స్పూన్. ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేయడమే. ఇప్పుడు నేను పెట్టున్నాను అనమాట. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసేసి ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది మటన్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మటన్ చేయడం చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు నేను కొద్దిగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రెషర్ కుక్కర్లోది మటన్ మొత్తం నేను ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఈ తాలింపులు, ఈ వాటర్ కాస్త ఇనికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం దగ్గరికి అయితే చాలా బాగుంటుందండి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ కానీ ఏదైనా ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేయడం, అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చూపించేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వేడి అన్నంలో ఈ మటన్ వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.